ప్రపంచంలో ఒక ముస్లింకి ప్రాబ్లం వస్తే 57 దేశాలు వస్తాయి. ఒక క్రైస్తవుడికి ప్రాబ్లం వస్తే 84 దేశాలు వస్తాయి. అదే ఒక హిందువుకి ప్రాబ్లం వస్తే మనలో మనం కొట్టుకు చస్తాం. ఇదే విషయం నేను అనేక మార్లు ప్రస్తావించేవాడు. పవన్ కళ్యాణ్ అడిగింది అదే. తిరుమల లడ్డూకి సంబంధించి అపవిత్రం అంటే దీంట్లో రాజకీయాలు మాట్లాడుకుంటున్నాం తప్పించి, అదే ఇంకొక మతంలో అయితే ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం జరిగేది. ఒక చిన్న మతపరమైనటువంటి అంశంలో తేడా వచ్చిందంటే ఫ్రాన్స్లో ఏం జరిగిందో చూసాం, బ్రిటన్లో ఏం జరిగిందో చూసాం, కెనడాలో ఏం జరిగిందో చూసాం. అదే ఏకంగా ప్రజలందరూ భక్తితో కొలిచి స్వీకరించే లడ్డూలో తేడా జరిగిందంటే బాధ్యులు జైల్లో ఉండాలి, శిక్ష పడాలి, ఫ్రమ్ ద బిగినింగ్ టాప్ టు బాటమ్ అందరూ జైలుకి వెళ్ళాలి, ఆ కుట్ర ఛేదించాలి అని కాకుండా, ఆ లడ్డు అపవిత్రత గురించి స్పష్టత పూర్తిగా రావాలని కాకుండా ఎంతసేపటికి రాజకీయాలే మాట్లాడుకోవడం ఏంటి అన్నటువంటి పాయింటే పవన్ కళ్యాణ్ రైట్ చేసింది. బాధ్యులు ఖచ్చితంగా శిక్షించబడాలి, శిక్ష పడాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకోవాలి. అదే సందర్భంలో హిందువుల యొక్క ఆత్మస్థైర్యం మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి చర్యలని విడనాడాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు.